4,000 అవన్నీ లేవు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ కొత్తగా మార్పులు చేర్పులు కోరవడం ఉన్నారు? 3,000 మంది. బ్యాంక్ ఏమో ఫస్ట్ ఒకరి పేరు మీద ఇచ్చారండి, డబ్బులైతే బ్యాంక్ ఎవరు కట్టారు? ఇప్పుడు ఎవరైతే పొజిషన్ ఉంటుందో వాళ్ళు కట్టారు. శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుంది. తొందరగా చేయమండి. మీకు అప్పుడు ఇబ్బంది ఉండదు. మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది. మీకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎంతమంది? మొత్తం ఒక 1,000-2,000 మంది ఉంటారా? ఓకే, ఎంతమంది ఉన్నా పర్లేదు, అందరికి ఇచ్చేసేయాలి. ఇప్పిస్తాను. ఓకే గౌతమ్, ఈ ఏరియాలో కొంచెం రౌడీజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. పెట్రోలింగ్ అంతా పెట్టి వాళ్ళకు నెంబర్ ఒకటి ఇచ్చి ఎక్కడ కానీ ఎవరైనా రౌడీజం చేస్తే మాత్రం ప్లేస్ గా ఉండాలా. మీ ఊర్లో కూడా అందరికీ చెప్పుకోవాలమ్మా, మీరు ఎవరు రౌడీజం చేయడానికి వీల్లేదు. రౌడీజం చేస్తే మాత్రం జైలుకు పోతారు. అవసరమైతే విజయవాడ నుంచి బయట మళ్ళీ రారు ఇక్కడికి. అది కూడా చెప్తాను, బయట పంపించేస్తాను. రాష్ట్రంలో ఉంటారు. మళ్ళీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా తోక తిప్పితే మాత్రం, రౌడీజం చేస్తే మాత్రం వాళ్ళు ఉండాల్సిన విజయవాడ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను కల్లా ఇప్పుడే కమిషనర్ పోలీసు కూడా చెప్తున్నా, సెక్యూరిటీ పెడతాం. ఓకే ఏమ్మా, అవన్నీ కూడా కట్టేస్తున్నాం. 2-3 నెలలు అన్ని కట్టేస్తాం. అందుకే తయారవుతున్నారు. అవన్నీ కూడా కట్టేసి అవి కూడా అకామిడేషన్ ఇచ్చేస్తున్నాం. అవి కూడా చేసేస్తాం.